నక్క శరీరం, మనిషి శరీరం, ఏ శరీరం శరీరమే. శరీరం అనేది ఉంటే చైతన్యం అనేది ఉంది, శరీరం అనేది లేకపోతే చైతన్యం లేదు. శరీరం చైతన్యవంతమైంది కాబట్టి శరీరమే ఆత్మ అన్నారు. అందుకు అతేవచ ప్రత్యక్షేదేహే, ప్రత్యక్ష రూపంలో కనిపించే ఈ శరీరం లోపల దర్శనాద్ అసతి చ అదర్శనాద్ దేహస్యైవ, అది శరీరం అసతి దర్శనాత్ చూసినందువల్ల అసతి అంటే లేదు అని, చ అదర్శనాత్ దేహస్యైవ మనం చూసినా చూడకపోయినా ఉంటే ఉంది అంటున్నావు, లేకపోతే లేదంటున్నావు. చైతన్యమపి ఇది లౌకాతికాయ ప్రతిపన్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ చార్వాకుల యొక్క మతానికి వచ్చేసింది అందరు. తస్మాత్ అచేతనస్యైవ ప్రవృత్తిరితి, అచేతనం యొక్క అచేతనమే ప్రవృత్తి కలుగుతుంది కానీ చేతనం యొక్క ప్రవృత్తి కలగడం లేదు. ఎందుకని చైతన్యం ఉంటే ప్రవృత్తి దీనికి ప్రవృత్తి కలిగే దేనికి? శరీరానికి, జడానికి. మళ్ళీ ప్రవృత్తి రహితం కూడా శరీరానికే. అందుకని అచేతనానికి ప్రవృత్తి కలుగుతుంది కానీ చేతనానికి ప్రవృత్తి కలగడం లేదు అనేదాన్ని పూర్వపక్షి తీసుకొచ్చి పెట్టాడు. తదభిధీయతే నా బ్రూమో యస్మిన్ అచేతనే ప్రవృత్తి దృశ్యతే నా తస్య చేతి భవతు తస్యైవ స. మేము ఆ విధంగా చెప్పడం లేదు, నువ్వే విధంగా అయితే చెప్తున్నావు మేము చెప్పేది కూడా అదే. యస్మిన్ అచేతనే ప్రవృత్తి దృశ్యతే, ఏ అచేతన వస్తువైన జడ వస్తువు యందు ప్రవృత్తి చూడబడుతుందో నా తస్య చేతి అది దాంది కాదని మేము చెప్పడము లేదు. భవతు తస్యైవ స, ఆ ప్రవృత్తి ఆ జడ వస్తుదే కావచ్చు, ప్రవృత్తి జడ వస్తుదే తాసు చేతనాద్ భవతీతి బ్రూమ, అది చేతన అవుతుందని మేము అంటున్నాం. చేతనదే ప్రవృత్తి అని మేము అనడం లేదు. ఏ జడ వస్తువులో అయితే ప్రవృత్తి కలుగుతుందో ఆ ప్రవృత్తి జడ వస్తువుదే, మేము కాదనంలే. అయితే ఆ ప్రవృత్తి చేతన వస్తువుతోనే అవుతుంది అంటున్నా కానీ స్వతగా కావడం లేదని చెప్తాం. సమాధానం ఏంటిది? ప్రవృత్తి కలిగేది జడ వస్తువులేనే, ఆ జడ వస్తువుల ప్రవృత్తి స్వయంగా కలగడం లేదు, చేతనం చేతనే కలుగుతుంది అని. స్వతగా దాన్ని కలగడం లేదు, చేతనం చేతనే కలుగుతుందని మేము చెప్తున్నాం. తద్భావే భావాత్ తదాభావే చ అభావాత్, చేతనం ఉంటే ప్రవృత్తి ఉంది, చేతనం లేకపోతే ప్రవృత్తి లేదు అనేదాన్ని చెప్తూ ఉన్నాం. యథా కాష్టాది వ్యపాశ్రయాపి దాహ ప్రకాశ లక్షణ, కాష్టం ఉంది దానికి అగ్ని తగులుకుంది, అగ్ని తగులుకున్నందువల్ల కాల్చే గుణము ప్రకాశ గుణము రెండు దానికి వచ్చాయి. విక్రియ అనుపలంభమానమపి చ కేవలే జ్వలనే జ్వలనాదే జలనదాయే భవతి తత్సంయోగే దర్శనాత్ తద్వియోగే చ అదర్శనాత్. విక్రియ అనుపలభ్యమానమపి, దానిలో క్రియము లేకపోయినప్పటికీ, అంటే దేనిలో కాష్టములో క్రియ లేకపోయినప్పటికీ, కట్టెలో క్రియ లేకపోయినప్పటికీ కేవలే జ్వలనే జ్వలనాదేవ భవతి, కేవలం జ్వలనం అంటే కేవలం కాలే దాంట్లోనే ఆ కర్ర సంయోగమైనందువల్ల దానికి కూడా ఆ క్రియ సంభవిస్తుంది. సంయోగి అంటే అర్థమేమి? కర్రకు అగ్నికి సంయోగమైనందువల్ల కర్రలో కూడా ప్రకాశము దాగశక్తి వస్తుంది. దర్శన తద్వియోగే, ఆ కర్రలో నుంచి ఎప్పుడైతే అగ్ని తప్పుకుందో అప్పుడు అదర్శన తద్వతు, ఆ ప్రకాశము లేదు, ఆ కాల్చే గుణము లేదు. ఇప్పుడు కాలేది కర్రే అయినా, కర్ర కాలుతుందా అగ్ని కాలుతుందా? కర్రే కాలుతుంది. కర్రలో నుంచి అగ్ని అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కర్ర వల్లనే కదా. ఆ అగ్ని యొక్క సంయోగం అయితే కర్ర కాలుతుంది, అగ్ని యొక్క సంయోగం లేకపోతే కర్ర కాలేదానికి అవకాశము లేదు. స్వతగా కర్రకు కాలే శక్తి ఉందా? స్వతహా కర్రకు కాలే శక్తి లేదు. అగ్ని యొక్క సంయోగం అయితే కాలుతుంది, అగ్ని యొక్క సంయోగం లేకపోతే చల్లారిపోతుంది. అట్లాగే స్వతహా చైతన్యానికి కదిలే శక్తి లేదు, జడానికి శక్తి లేదు. జడము ప్రవృత్తి కలిగి ఉంది అంటే ఆ ప్రవృత్తి జడందే, కానీ చేతనం యొక్క సంయోగం లేకుండా జడ వస్తువుకి ప్రవృత్తి కలగదు అని చెప్పామంతేను. అగ్ని సంయోగం లేకుండా కర్ర ఎట్లా కాలేదో చేతన సంయోగం లేకుండా జడ వస్తువుల ప్రవృత్తి కలిగేదానికి అవకాశము లేదు. లోకాయితికానం చేతన ఏవ దేహే అచేతనానం రథాదీనం ప్రవర్తకో దృష్ట, చేతన రూపమైన శరీరమే అచేతనమైన రథాదులు నడిపిస్తుంది అని మాకు కనిపిస్తుంది, కానీ చేతనం లేని శరీరము అచేతనమైన దాన్ని రథాదులు నడిపిస్తుంటాయా?
నడిపించవు. అందుకొరకే దేహో అచేతనానాం రథాదీనాం, ఈ శరీరమే జడమైన రథాదులన్నిటితో కూడా ప్రవర్తకో దుష్ట, ప్రవర్తింపజేసినట్టు ప్రవృత్తి కలిగించినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది అవిప్రతిషిద్ధం చేతనస్య ప్రవర్తకత్వం. వాళ్ళు కూడా చేతనం కలిగిన ఈ శరీరం ద్వారానే రథాదుల ప్రవృత్తి కలుగుతుంది. చేతనం లేని శరీరంలో రథాదులు కలిగించ మొత్తానికి ఎట్లయితే ఏమి చేతనం చేసిన ప్రవృత్తి కలుగుతుంది, కానీ చేతనం లేకుంటే ప్రవృత్తి కలిగేదానికి అవకాశం లేదు అని వాళ్ళు చెప్పినా మనం చెప్పినా అదే వస్తుంది. ఎవరు చెప్పినా, లోకాయుధ పూర్వపక్షం చెప్పిన లోకాయుధికలు అంటే చార్వాకులు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తానికి వాళ్ళు చేతనం కలుగుతుంది అన్నారు. చేతనం ఇంకొకటి అంటే అనవచ్చు, ఆత్మను శరీరాన్ని చైతనం అంటే అనవచ్చు కాక, వాళ్ళు శరీరమే ఆత్మ అంటే అనవచ్చు, కానీ మొత్తానికి చైతన్యం చేతన చైతన్యానికి పేరు వేరు పెట్టుకున్న శరీరం ఆత్మ, శరీరమే ఆత్మ అంటే అనవచ్చు కాక, కానీ చేతనాన్ని ఒప్పుకున్నారా లేదా? కేవలం జడం మాత్రం అక్కడ ఒప్పుకోలేదు. చేతన రూపమైన శరీరం చేతనే రథాదులంతా కూడా ప్రవృత్తి కలిగి ఉన్నాయి అంటే చేతనాన్ని ఒప్పుకున్నట్టే కదా. చేతనం లేని రథాదులు స్వయంగా కదిలేదానికి అవకాశం లేదని వచ్చిందా లేదా? అది అందుకు మేము కూడా అదే అంటున్నాం, చేతన యొక్క సహకారం చేత ప్రవృత్తి కలుగుతుంది అన్నాం. మేము చెప్పింది ఏంటిది? అంతే. నాను తవ దేహాది సంయుక్తస్యాపి ఆత్మనో విజ్ఞాన స్వరూప మాత్ర వ్యతిరేకేన ప్రవృత్తి అనుపపత్తేరనుపన్నం ప్రవర్తకత్వం ఇది చేతు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. దేహాది సంయుక్తస్యాపి ఆత్మను, దేహాదులతో కూడుకున్న ఏ చైతన్యం అయితే ఉందో ఆత్మ ఉందో అది విజ్ఞాన స్వరూప మాత్ర వ్యతిరేకేన, విజ్ఞాన స్వరూపం మాత్రం, విజ్ఞాన స్వరూపం అంటే ఏంటిది? జీవుడు, జీవాత్మ, దానికి భిన్నమైనందువల్ల ప్రవృత్తి అనుపపన్నం ప్రవర్తకత్వం, జీవుడి కంటే భిన్నమైన వాడు కాబట్టి శరీరం అంటే జీవుడు అన్నాము, శరీరం లేకపోతే ఆత్మ అన్నాము, చైతన్యం అన్నాము. అప్పుడు జీవుడిది ప్రవర్తకమైందా, ఏదో నీ శుద్ధ ఆత్మది ప్రవర్తకమైందా? విజ్ఞాన స్వరూప మాత్ర వ్యతిరేకేన ప్రవృత్తి అనుపపన్నం ప్రవర్తకమితి చేతు. అది శరీరం లేని కారణం చేత, శరీరం అంటే ఏంటిది? విజ్ఞానాత్మ అన్నాము. విజ్ఞానాత్మ ఏకదేశంలో ఉంటుంది, అది అల్పజ్ఞమై ఉంటుంది. అందువల్ల ప్రవృత్తి అనుపపత్తే, శరీరం లేనందువల్ల ప్రవృత్తి కలిగించేదానికి అవకాశము లేదు. అందుకొరకు ప్రవర్తకం కూడా కాదు. శరీరం లేనందువల్ల ప్రవృత్తి కలగదు, ప్రవృత్తి లేనందువల్ల ప్రవర్తకత్వం కూడా అంటే ప్రవర్తింపచేసేది కూడా కలగదు అని ఒకవేళ అంటావేమో. ఇది పూర్వపక్షం. శరీరం అంటే జీవుడు, శరీరం లేనందువల్ల ప్రవృత్తి కలగదు, ప్రవర్తకత్వం, తాను స్వయం కదలదు, ఇంకో దాన్ని కదిలించదు అని అంటావేమో. అలా కాదు, శరీరం ఉంటేనే కదిలిస్తుంది, లేకపోతే లేదనే దానికి అవకాశం. ఎలాగంటావా? అయస్కాంతవత్ రూపాదివచ్చ ప్రవృత్తి రహితస్యాపి ప్రవర్తకత్వోపత్తే. ప్రవృత్తి లేకపోయినప్పటికీ అయస్కాంతం ఏం చేస్తుంది? ఒక దగ్గరే ఉంటుంది, దానికి ప్రవృత్తి ఉందా? దాన్ని చూసి ఇనుప ముక్కలన్నీ కూడా ఇనుప ముక్కలన్నీ కదులుతుంటాయా లేవా? అది ప్రవృత్తి లేకపోయినప్పటికీ ప్రవర్తింపజేస్తుందా లేదా? నువ్వేమన్నావు? ప్రవృత్తి, శరీరం ఉంటే ప్రవృత్తి కలుగుతుంది, ప్రవృత్తి ఉంటేనే ప్రవర్తకత్వం వస్తుంది, అంటే ప్రవర్తింప చేయడం. ప్రవృత్తి అంటే తాను కదలడము, ప్రవర్తకం అంటే ఇతరుని కదిలింపజేయడము. అర్థమైందా? ప్రవృత్తి అంటే ఏంటి? తాను స్వయంగా కదలడం. ప్రవర్తకం అంటే ఏంటిది? ఇంకొక వస్తువును కదిలించడము. అయితే ప్రవర్తి, దాని శరీరం లేదు కాబట్టి ప్రవృత్తి లేదు, ప్రవృత్తి లేకపోతే ప్రవర్తకం రాదు అని పూర్వపక్షం చెప్పినందువల్ల ప్రవృత్తి ఉంటేనే ప్రవర్తకత్వం వస్తుంది, లేకపోతే లేదనేందుకు లేదు. అయస్కాంతం ప్రవృత్తి లేకుండా ఒకే దగ్గర ఉంటుంది, మిగతా వాటిని అన్నింటిని కూడా ప్రవర్తకం చేయిస్తుంది, కదిలిస్తూ ఉంటుంది. లోకంలో ఉందా లేదా? అది ఉన్న దగ్గరే ఉంటుంది, మిగతా వాటిని. ఇంకోటి యథావా రూపాదయో విషయ స్వయం ప్రవృత్తిరహితా అపి చక్షురాధీనం ప్రవర్తకా భవంతి. రూపాది విషయాలంతా కూడా అవి ప్రవృత్తి ఉండవు, ఒకే దగ్గర ఉంటాయి. చక్షురాదులన్నింటినీ కూడా కదిలిస్తున్నాయా లేవా? విషయాలు నీ దగ్గరకు వస్తున్నాయా, నువ్వు విషయాల దగ్గర పోతున్నావా? విషయాలలో మరి వాటిలో ప్రవృత్తి ఉందా? విషయాలలో లేదు. కానీ చక్షురాది ఇంద్రియాలకు ప్రవృత్తి కలిగిస్తున్నాయా లేదా? మరి ప్రవృత్తి ఉంటేనే ప్రవర్తకత్వం వస్తుంది, లేకపోతే లేదనేది ఇప్పుడు పోయిందా ఉందా? అయస్కాంత దృష్టాంతంతో పోయింది, విషయ దృష్టాంతం చేత కూడా పోయింది. అందువల్ల మా చేతనానికి ప్రవృత్తి లేకపోయినప్పటికీ ప్రవర్తకత్వము ఉంది అనేదాన్ని సిద్ధం చేశాడు.
ఏవం ప్రవృత్తిరహితోపి ఈశ్వరః సర్వగతః. ప్రవృత్తిరహితోపి ఈశ్వరుని యందు ప్రవృత్తి లేనప్పటికీ సర్వగతః అంటే సర్వగతుడై ఉన్నాడు. సర్వాత్మ అన్నిటిలో అనుసూతమై ఉన్నాడు. సర్వజ్ఞః అన్నిటిని తెలుసుకునేవాడై ఉన్నాడు. సర్వశక్తిశ్చ అన్ని శక్తులు కూడా కలిగి ఉండి సర్వం ప్రవర్తయేది ఉపపన్నము. సర్వశక్తుడై సర్వజ్ఞుడై సర్వాంతర్యామి సర్వాన్ని కదిలిస్తూ ఉన్నాడు. సర్వాన్ని ప్రవర్తింపజేస్తున్నాడు అంటే మాకేం నష్టము లేదు, మీకేమీ కష్టము రాదు. ఏకత్వాతో ప్రవృత్త్యభావే ప్రవర్తకత్వానుపత్తి చేత్. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. అది ఏకమైనందువల్ల ఏకత్వాత్ ప్రవృత్త్యభావే అది ఒకడైనందువల్ల ప్రవృత్తి లేనందువల్ల. అన్నిట్లో ఒకటే అన్నావు కదా, ప్రవృత్తి కూడా లేదు కదా. అన్నిట్లో ఒకడైనందువల్ల ప్రవృత్తి లేనందువల్ల ప్రవర్తకత్వానుపత్తి. మరి ఒకడే ఇంకెవరిని ప్రవర్తింపజేస్తాడు? తనకంటే భిన్నంగా ఉంటాయి కదా ప్రవర్తకం చేసిస్తాడు. ఆయన అందరిలో ఒకటిగానే ఉన్నాడంటివి, సర్వజ్ఞుడై ఉన్నాడంటివి. ప్రవృత్తి లేదు, ప్రవర్తకుడు లేడు. వచ్చిందా లేదా? ఇప్పుడు తనకు ప్రవృత్తి లేదు, ఒక్కడేనందులో ప్రవర్తన చేసేవాడు కూడా చేయబడేవాడు కూడా లేడు అంటే అట్లా కాదు. అవిద్య ప్రత్యుపస్థాపిత నామరూప మాయావేశవశేన అసకృత్ ప్రత్యుక్తత్వాతో అవిద్యా కల్పితమైన నామరూపాలతో కూడుకున్న ప్రవర్తక వస్తువులు ఉన్నాయి. ఒక్కసారిగా 1000 సార్లు చెప్పాము, నీకు మాత్రం విరవలేదు. అవి అవిద్యా కల్పిత నామరూపాలు ఉన్నాయి, ప్రవర్తకము. ఇదేమో శుద్ధమైన చైతన్యమో ఇదేంటిది ప్రవృత్తి లేకపోయినప్పటినీ ప్రవర్తకము చేయిస్తుంది. తస్మాత్ సంభవతి ప్రవృత్తి సర్వజ్ఞ కారణత్వే తో అచేతన కారణత్వే. అందులో సర్వజ్ఞ చేతనం కారణమైనందువల్ల ప్రవృత్తి కలుగుతుంది, ప్రవర్తకత్వం కలుగుతుంది. జడమైన ప్రధానంలో మాత్రం కలిగేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా మళ్ళీ తర్క రూపంలో ఇప్పటికి వేదాంత వాక్యాలను వదిలిపెట్టేసేసారు. ఎందుకంటే మన వాక్యాలను మనకే చెప్పేసి వాళ్ళను పోట్లాడి మొదలుపెట్టారు కదా. ఇంకా వాక్యాలను వదిలిపెట్టి తర్కం చేత ఇలా ఇప్పుడు ఇవన్నీ తర్కాలే కదా. ఒకడు కూడా వేదాంత వాక్యం రాలా. కానీ ఈ లౌకికమైన తర్కాదులను చూపిస్తూ ఏదైతే మళ్ళీ కాదనేది ప్రధానాన్ని నిలబెట్టదని చూశారో ప్రధానమయ్యేదానికి లేదు. లోకంలో ఉన్న ఈ భావాల చేత ఈ ప్రవృత్తి చేత ప్రవర్తకత్వం చేత జడమయ్యేదానికి అవకాశం లేదు. చేతన రూపమైన తత్వమే ఈ జగత్తు కారణమయ్యేదానికి అవకాశం ఉంటుందనే దాన్ని నిర్ధారణ చేశాడు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సతో. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. భవచ్చేత్తత్రాపి చేతనాన్ని మళ్ళీ ఇంకో రకంగా పరిణామం చెందుతుంది అనే దానికి ఉపమానం ఇస్తూ స్యాదేతత్ యదా క్షీరం అచేతనం స్వభావేనైవ వత్స వివృద్ధ్యర్థం ప్రవర్త. స్వభావం చేతనే క్షీరం అంటే పాలు అచేతనమా చేతనమా? పాలు అచేతనం జడం. స్వభావేనైవ వత్స వివృద్ధ్యర్థం. వత్స అంటే దాని దూడను వృద్ధి చేసే దాని కొరకు ప్రవర్తిస్తుంటాయి. యదాచ జలం అచేతనం స్వభావేనైవ లోక ఉపకారాయ సందతే. జలం ఉంది, నీరు ఉంది, లోకానికి ఉపకారం చేసే దాని కొరకు స్వభావం చేతనే ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా ప్రవహించు అంటుంటారా? స్వభావం చేతనే అది ప్రవహిస్తుంటుంది. స్వభావం చేతనే దూడ వృద్ధి చెందే దాని కొరకు పాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏవం ప్రధానమచేతనం స్వభావేనైవ పురుషార్థ సిద్ధ్యర్థే ప్రవర్తిష్యతి. నీళ్ళేమో లోకోపకారం కొరకు, పాలేమో దూడ వృద్ధి కొరకు ఎట్లాగైతే ప్రవర్తిస్తుంటాయో అట్లాగే ప్రధానం కూడా పురుషుని యొక్క జీవుని యొక్క ప్రయోజనాన్ని సిద్ధించేదానికి ప్రవర్తిస్తుంది అని మళ్ళీ ఈ విధంగా స్వభావవాదాన్ని ఎట్లా అయితే లోకంలో స్వభావంగానే అన్ని జరుగుతున్నాయో ప్రధానం కూడా స్వభావంగానే
ప్రవర్తిస్తుంది అని చెప్తే నైతత్ సాధు ఉచ్యతే, నువ్వు చెప్పేది సరిగా లేదు. ఎందుకంటావా? యతస్తత్రాపి పయోంబునో చేతనాధిష్ఠితాయో రేవ ప్రవృత్తి ఇది అనుమీమమే. అక్కడ కూడా పాలు నీళ్ళ దగ్గర కూడా చేతనాధిష్ఠితమయ్యే అవి ప్రవర్తిస్తున్నాయి అని మేము అనుమాన ప్రమాణంగా ధర తెలుసుకుంటున్నాం. కేవలం వాటికి అవి ప్రవహించడానికి అవకాశము లేదు, చేతనాధిష్ఠితమై అవి కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఎట్లాగంటావా? ఉభయవాది ప్రసిద్ధే రథాదౌ అచేతనే కేవలే ప్రవృత్తి దర్శనాతు. ఇంతవరకు చెప్పారు కదా, రథాదులంతా కూడా చేతనం లేకుండా ప్రవృత్తి జరగలేదు కదా. రథం మీద కూర్చున్నవాడు ఉంటే దాన్ని నడుస్తూ ఉంటుంది, లేదా గుర్రాలు చేతనం కలిగిన గుర్రాలు ఉంటే రథాదులు వగేరా ఎట్లాగైతే పోతున్నాయో అట్లాగే ఇవి కూడా చేతనం లేకుండా చేతనాధిష్ఠితం కాకుండా ప్రవర్తించేదానికి అవకాశం లేదని వీటిని బట్టి మేము అనుమాన ప్రమాణం ద్వారా వాటిని కూడా గ్రహిస్తూ ఉన్నాము. శాస్త్రం చయోప్సు తిష్టన్ అభ్యో అంతరోయో అపో అంతరో యమయతి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే నీళ్ళల్లో ఉండి ఆ నీళ్లను నియమిస్తూ ఉన్నాడు అని శాస్త్రం చెప్పింది. నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, నీ తాతది కాదు, నా తాతది కాదు, ఈ వేదము. అందువల్ల ఎవడు నీళ్ళల్లో ఉండి నీళ్లను నియమిస్తూ ఉన్నాడో అని బృహదారణ్యకు శృతి చెప్పింది. ఏతస్య వాక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యోన్య నద్యా సిందంతే. ఓ గార్గి, ఈ అక్షర స్వరూపమైన తత్వం చేతనే ఆయన యొక్క ప్రశాసనంలోనే సమస్త నదులందు కూడా ప్రవహిస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు నీళ్లు స్వాభావికంగా ప్రవహించినయా, అక్షర స్వరూపమైన తత్వం యొక్క ప్రశాసనంలో ప్రవహించినయా? ప్రవహించినాయి. స్వాభావికంగా ప్రవహించినయా? ఎక్కడ వింటున్నావు నువ్వు? ఇక్కడ లేవు, మీ ఇంట్లో ఉన్నావైతే. ఈ అక్షర స్వరూపమైన తత్వం చేత ప్రశాసింపబడే ప్రవహిస్తున్నాయి అని గార్గితో చెప్పాడు. అందువరకు ఇప్పుడు స్వభావంగా ప్రవహించినట్ట, అక్షర స్వరూపమైన తత్వం చేత శాసింపబడి ప్రవహించినట్ట? అదే చెప్తున్నాడు కదా. ఏమని? అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్య అన్య నద్య సంధ్యంతే. ప్రాచ్య అంటే ఈ నదులన్నీ కూడా తూర్పు వైపు, ఇంకో రకం వైపు ప్రశాసన అంటే ఆయన శాసనమందు ఇవన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. అంటే ఇప్పుడు స్వతగా ప్రవహించినట్ట, ఒకరి శాసనం ద్వారా ప్రవహించినట్ట? మరి ఈ యొక్క వాక్యాలను చెప్తూ ఉన్నప్పుడు స్వభావంగా ప్రవహిస్తున్నాయి నదులు అని ఎట్లా చెప్పగలిగావు? అందుకొరకు వేద ప్రమాణం కాబట్టి ఆ విధంగా మనము చెప్పేదానికి అవకాశం లేదు. ఇత్యేవం జాతీయకం సమస్తస్య లోక పరిస్యందిత ఈశ్వరస్య అధిష్ఠితాం శ్రావయతి. ఈ రకమైన వాక్యాలన్నీ కూడా ప్రతి వస్తువు కూడా పరమాత్మ యొక్క తత్వం యొక్క శాసనం ద్వారానే ప్రవృత్తి కలుగుతుంది అనేది మనకు ఇక్కడ వేదవాక్యాల ద్వారా తెలియవస్తున్నాయి. తస్మాత్ సాధ్య పక్ష నిక్షిప్తత్వాత్ పయోంబువదిత్యనుపన్యాస. నీ యొక్క పక్షం ఏదైతే ఉందో నిరాకరణ చేయబడినందువల్ల మరి నీళ్లు, తర్వాత ఏంటిది అంబు, పయం అంటే పాలు, ఈ పాల మాదిరిగానే నీళ్ళ మాదిరిగానే స్వభావంగా ప్రవృత్తి కలుగుతాయనేది నిషేధింపబడింది. చేతనాశ్రయశ్చ ధేన్వాహ స్నేహేచ్ఛయ పయసా ప్రవర్తకత్వోపత్తే. పాలు కూడా చచ్చిపోయిన దేనం నుంచి వచ్చినాయా, బతుకున్న దేనం నుంచి వచ్చినాయా? మరి పాలు చేతనాధిష్ఠితమై వచ్చినాయా, చేతనాధిష్ఠితం కాకనే వచ్చినాయా? మరి ఏమో స్వభావంగానే పోయినాయి అంటే ఎట్లా వచ్చేస్తాయి అవి? చేతనాధిష్ఠితమైన శరీరం ద్వారా స్నేహం చేత, ప్రేమ చేత వచ్చినాయి. ప్రేమ అనే నిమిత్తం ద్వారా ప్రవర్తించినాయి. కానీ సామాన్యంగా అదే చేతనాయాశ్చదేన్వాహ, చేతనాయాచ చేతనం కలిగి ఉన్న ఆవు ద్వారా అన్నారు. చేతనం లేని ఆవు ద్వారా రావు, రాలేవు కూడా. స్నేహేచ్ఛయ అంటే దూడపై ఉన్న స్నేహం చేత, ప్రేమం చేత వచ్చినాయి. దూడ చైతన్యవంతమైందే, ధేనువు ఆవు కూడా చైతన్యవంతమే. పయస ప్రవర్తకత్వోపత్తే. అది చైతన్యమే, ఇది చైతన్యమే. చేతనత్వం కలిగిన ధేనువు ద్వారా చేతనత్వం పైన దూడ పైన స్నేహం చేత ఆ పాలు ప్రవర్తించినాయి, కానీ స్వాభావికంగా ప్రవర్తించలేదు. ఉందా? వత్సశోషణేన చ పయస ఆకృష్యమానత్వాతు. వత్సశోషణేశ అంటే ఆ దూడ ఎండిపోతుందనే భావన కలిగి, దూడ ఎండిపోతుందనే భావన కూడా కలిగింది. కలిగినందువైందంటే
పయస పాల ద్వారా ఆకర్షింపబడింది. నచ అంబునో అపి అత్యంతం అనపేక్ష. నీవన్నా కదా భగవంతుడి సంగతి వదిలిపెట్టు, ఏంటిది నీళ్లు కూడా ఏ అపేక్ష లేకుండా అవి ప్రవహించవు, ఏదో ఒక అపేక్షను కలిగి అవి ప్రవహిస్తూ ఉంటాయి. ఏంటిదంటావా? నిమ్న భూమాద్యపేక్షత్వాత్ సంధ్యమానస్య. నీళ్లు కిందికి పోతున్నాయా పైకి పోతున్నాయా? మరి అది నిమ్న భూమిని అంటే పల్లాన్ని అది అపేక్షించిందా లేదా? ఏం అపేక్ష లేకుండా ప్రవర్తించిందనో సరిపోయిందా? సరిపోలేదు కదా. అదేమో స్నేహాన్ని అపేక్షించి ప్రవర్తించింది పాలు, నీళ్ళేమో పల్లాన్ని అపేక్షించి ప్రవర్తించిందే కానీ నిరపేక్షంగా ఏ అపేక్ష లేకుండా ప్రవాహము జరగలేదు, జరగదు కూడా. చేతనాపేక్షత్వంతో సర్వత్రోపదర్శితం. సమస్తం జడ ప్రపంచం అంతా కూడా చేతనాధిష్ఠితమయ్యే ప్రవర్తిస్తుంది కానీ చేతనాధిష్ఠితం కాకుండా ప్రవర్తించేదనే అవకాశము లేదు అనేది మనకు కనిపిస్తుంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందుకే ఉపసంహార దర్శనాన్నేది చేన్న క్షీరవద్ది. ఉపసంహార దర్శనాత్ అంటే ఉపసంహారం చేసినందువల్ల చేతనమే క్షీరవద్ది అని ఈ సూత్రం ద్వారానే బాహ్య నిమిత్త నిరపేక్షమపి స్వాశ్రయం కార్యము భవతి ఇత్యేతత్ లోకదృష్ట్యా నిర్దేశితం. అక్కడేమో బాహ్య నిమిత్త నిరపేక్షమపి, బాహ్య అపేక్ష లేకుండానే, బాహ్యానికి సంబంధించిన కారణం లేకుండానే స్వాశ్రయం కార్యము తన చేతనాన్ని ఆశ్రయించిన కార్యం జరుగుతుంది అని లోకదృష్టి చేత అక్కడ చెప్పబడింది. ఇక్కడేమో శాస్త్రదృష్ట్యాతుపన సర్వత్రైవ ఈశ్వరాపేక్షత్వం ఆపద్యమానానం పరాను ఉద్యతే. అక్కడేమో లోకదృష్టిని ఆ సూత్రంలో, ఏ సూత్రము? 2వ అధ్యాయం 1వ పాదము 24వ సూత్రంలోనేమో లోకదృష్టిని అనుసరించి చెప్పబడింది. ఇక్కడేమో శాస్త్ర దృష్టిని అనుసరించి సర్వత్ర ఈశ్వరాపేక్షత్వం. అక్కడేమో అది లోకం యొక్క అపేక్షను గురించి ప్రవహించినాయని, ఇక్కడేమో శాస్త్రాన్ని ఈశ్వరుని అపేక్షను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతుంది అనే ఉద్దేశం చేత ఇప్పుడు మొత్తానికి ఏ అపేక్ష లేకుండా, ఏ నిమిత్తం లేకుండా ప్రవృత్తి జరగదు. ఎక్కడ ప్రవృత్తి జరిగినప్పటికీ చేతనాధిష్ఠితమయ్యే ఉంటుంది కానీ కేవలం జడంగా అది ప్రవృత్తి జరిగేదానికి అవకాశము లేదు. తర్వాత 4వ సూత్రంలో వ్యతిరేక అనవస్థితేశ్చ అనపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితే, వ్యతిరేకము యొక్క అంటే సాంఖ్యవాదులు ఏమంటారంటే సమరూపంలో ఉన్న దాన్ని ఏమంటారు అంటే 3 గుణాలు సమానంగా ఉంటే దాన్ని ప్రధానం అంటారు కదా. దానికి భిన్నం ఏంటిది? ఈశ్వరుడు కానీ ధర్మాధర్మాది రూప కర్మలు కానీ ప్రధానానికి ప్రవర్తనానికి నివర్తానికి ఏం సంబంధం ఉండదని వాళ్ళ యొక్క అభిప్రాయం, స్వతంత్రంగానే ప్రవర్తిస్తుంది అని. దాని గురించి చెప్తూ సాంఖ్యానం త్రయోగుణ సామ్యే న అవతిష్టమాన ప్రధానం. ప్రధానం అంటే వాళ్ళ యొక్క దృష్టిలో ఏంటిది? 3 గుణాల యొక్క సామ్యావస్థ సమానంగా ఉంటే, ఏమాత్రం కూడా తేడా ఉండకూడదు, అప్పుడు దాన్ని ఏమంటారు? ప్రధానం అంటారు. నతు తది వ్యతిరేకన ప్రధానస్థ ప్రవర్తకం నివర్తకం వా. దానికి భిన్నంగా ప్రవర్తకం ఉండదు, నివర్తకం కూడా ఉండదు. సామ్యావస్థ ఉంటేనే అది ప్రధానం అనిపించుకుంటుంది. దానికి భిన్నంగా ప్రవర్తి కలిగితే సామ్యావస్థ ఉంటుందా? ఉండదు. నివర్తకం ఉన్నా సామ్యావస్థ ఉండదు. ప్రవర్తకము నివర్తించ కార్య భయాభయే అని చెప్పే ప్రవర్తక నివృత్తి ఏదో గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది కానీ సామ్యావస్థ గురించి, సామ్యావస్థలో అవి ప్రవర్తకం ఉండదు, నివర్తకం ఉండదు. కించిత్ బాహ్యం అపేక్షం అవస్థితమస్తి. ఏదో కించిత్ బాహ్య విషయాన్ని అపేక్షలో దృష్ట్యా ఉంచుకొని ప్రవృత్తి కానీ నివృత్తి కానీ కలుగుతుంది. పురుషస్తు ఉదాసీనో న ప్రవర్తకో న నివర్తకో. పురుషుడు అంటావా ఉదాసీనుడు, ఆయన ప్రవర్తకుడు కాదు, నివర్తకుడు కాదు. మరి సామ్యావస్థలో ఉన్న ప్రధానము ప్రవృత్తి నివృత్తి కలుగుతుంది అంటే దేన్నో ఒకదాన్ని దృష్టి ఉంచుకొని కదా ప్రవృత్తి నివృత్తి కలగాల. పురుషుని దృష్టిలో పెట్టుకునే దానికి అవకాశం లేదు. ఎందుకంటే పురుషుడు ప్రవర్తకుడు కాదు, నివర్తకుడు కూడా కాదు. అయిందా? నివర్తక ఇత్యేత అనపేక్షత్వం ప్రధానం. అందుకొరకు ఏ అపేక్ష లేకుండానే ప్రధానం చేస్తుంది అని అంటే అనపేక్షత్వాచ్చ కదాచిత్ ప్రధానము
మహదాద్యాకారేణ పరిణమతే కదాచిన్న పరమనతే ఇత్యేతదుక్తం ఈశ్వరస్యతో. ఆ విధంగా చెప్పినట్టయితేనేమో మరి ఒక్కొక్కసారేమో అపేక్ష దృష్టి చేతేనేమో అపేక్ష ఉన్నప్పుడేమో మహతో అది ఈ రూపంలో మహతుంచి అహంకారం అహంకరించి ఆకాశం ఈ రూపంలో ప్రవర్తిస్తుంది అని. మరి నిరపేక్షంగా ఉన్నప్పుడు ప్రవర్తించదు. అంటే ప్రవృత్తి నివృత్తులు రెండు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఏదో ఒకటి ఉండాలి కానీ రెండు ఉండేదానికి అవకాశము లేదు. ఈ దోషం వస్తుంది. అందుకొరకు మాకంటావా ఇత్యేత అయుక్తం. ఈశ్వరస్యతు సర్వజ్ఞత్వాత్ సర్వశక్తిమత్వాత్ మహామాయత్వాచ ప్రవృత్తి అప్రవృత్తి నా విరుద్ధతే. మీ దగ్గరనేమో ప్రవృత్తి నివృత్తి రెండు చైతన్యంలోనే కలుగుతాయి కానీ స్వతహాగా దానిలో కలిగేదానికి అవకాశం లేదు సామ్యావస్థలో ఉన్న ప్రధానానికి. మరి ఈశ్వరుడు అంటావా సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు మహామాయతో కూడుకున్నవాడు కాబట్టి ప్రవృత్తికి ప్రవృత్తి నివృత్తికి నివృత్తి రెండు విరోధం కలిగేదానికి అవకాశము లేదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకొరకు చైతన్యాధిష్ఠితమైన ప్రవృత్తి కలుగుతుంది కానీ చైతన్యాధిష్ఠితం కాకుండా, ఎందుకంటే అక్కడ పురుషుణ్ణి అంటుకునే దానికి లేదు ప్రధానము. ఆయన నిర్లేపుడు. మరి జడమైన ప్రవృత్తి జడమైన ప్రధానానికి ప్రవృత్తి నివృత్తి స్వతహా కలిగేదానికి అవకాశం కూడా లేదు. సరే ఒకప్పుడు కలుగుతుంది, అపేక్ష కలిగినప్పుడు అపేక్ష లేనప్పుడు నివృత్తి కలగదు అంటే దానికి మళ్ళీ కారణం ఏంటో చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా సమంజసమైన సమాధానం వచ్చేదానికి అవకాశము లేదు. అన్యత్ర అభావాచ్చ నా తృణాధిపతో. ఇంకా ఒక రకంగా చెప్తున్నాడు. లోకంలో ఏదైతే ఉందో ఏ నిమిత్తం లేకుండానే ఏ అపేక్ష లేకుండానే స్వభావం చేతనే గడ్డి వగరే అంతా కూడా పాలుగా మారుతున్నాయా లేవా? గడ్డి తింటే కదా పాలు అవుతా ఉన్నాయి, అవునా కదా? అక్కడ నిమిత్తం ఏముంది? ఏ నిమిత్తం లేకుండా గడ్డి పాలుగా మారుతున్నాయి. మనుషులు అంటావా అన్నం పాలుగా మారుతున్నాయి. ఇది పిల్లలకి ఇచ్చేదానికి పాలుగా మారుతున్నాయా లేవా? మరి అక్కడ నిమిత్తం ఏముంది? అందుకొరకు గడ్డి పాలుగా మారినట్టుగా ఇట్లా అవుతుందంటావా? దాని ప్రశ్న వేస్తున్నాడు. త్యాదేత యథా పల్లవ ఉదకాది. తృణం అంటే గడ్డి, పల్లవం అంటే ఆకులు, తర్వాత ఉదకం అంటే నీళ్లు. ఇవన్నీ ఇంకేమేమి తింటూ ఉంటుందో అదన్నీ కూడా నిమిత్తాంతర నిరపేక్షం స్వభావాదేవ క్షీరాద్యాకారణ పరిణమత. అందువల్ల ఏ నిమిత్తం లేకుండానే స్వభావం చేతనే ఆ గడ్డి కానీ ఆకులు కానీ నీళ్లు కానీ క్షీరాద్యాకారేణ పాలు ఇంకా వగైరా ఆది అంటే ఇంకా రక్తం వగైరా వగైరా ఆ రూపంలో మారుతున్నాయా లేవా? మారుతున్నాయి. ఏవం ప్రధానమపి మహదాద్యాకరణ పరిణంసితే ఇది. ఏ నిమిత్తం లేకుండా ప్రధానం కూడా మహత్తు ఆకాశం వగైరా ఈ విధంగా పరిణమిస్తుంది. అంటే వచ్చే నష్టం ఏంటి నీకు? ఎట్లాగైతే ఆకుల వగైరా అంతా కూడా ఏ నిమిత్తం లేకుండానే పాలుగా మారుతూ ఉన్నాయో అట్లాగే ఇవి కూడా వస్తూ ఉన్నాయి. కథంచ నిమిత్తాంతరపేక్షం తృణాదీతి గమ్యతే. మరి ఏంటిది? ఇప్పుడు పూర్వపక్ష సిద్ధాంతిపై ప్రశ్న వేస్తున్నాడు. కథంచ నిమిత్తాంతర నిరపేక్షం ఏ నిమిత్తం లేకుండా గడ్డి వగైరా అంతా కూడా పాలుగా మారుతున్నాయి అని నీకెట్లా తెలుసు అని అడుగుతావేమో. నిమిత్తాంతర అనుపలంబాద, అక్కడ వేరే నిమిత్తం ఏం కనిపించడం లేదు మాకు, అందుకొరకే ఏ నిమిత్తం లేకుండానే పాలుగా మారుతున్నాయని చెప్పాము అని పూర్వపక్ష సమాధానం చెప్పి, యది కించిన్ నిమిత్తం ఉపలభేమహి తదో యథాకామం తేన తృణాది ఉపాదాయ క్షీరం సంపాదయమహి నతు సంపాదయామహే. అక్కడ ఏదైనా నిమిత్తం ఉన్నట్టయితే కించిన్ నిమిత్తం ఉపలభేమహి, అక్కడ ఏమైనా మనకు నిమిత్తం కనిపించినట్టయితే పొందినట్టయితే యథాకామం తేన తృణాది ఉపాదాయ, ఇష్టం వచ్చినంత గడ్డి తీసుకొచ్చి పాలుగమ్మని చెప్పేసేవాళ్ళము. నిమిత్తం ఉంటే కదా, ఇక ఫలానా నిమిత్తం చేతి గడ్డి పెట్టాను పాలుగా అంటే అయిపోయేది. అవుతాయా? లేదు. అందుకొరకే అక్కడ ఏం నిమిత్తం లేకుండానే అవుతున్నాయి. తస్మాత్ స్వాభావికాతో తృణాదేహే పరిణామ తదా ప్రధానస్య. స్వాభావికంగానే మరి గడ్డి మొదలైనంత కూడా పాలుగా మారుతున్నాయి. అట్లాగే మా ప్రధానం కూడా స్వాభావికంగానే మహదాది ఆకారంలో పరివర్తన చెందుతుంది. అంటే వచ్చిన నష్టమేమీ లేదు అని ఇంతవరకు పూర్వపక్షం. దానికి సమాధానం చెబుతూ అత్రోచ్యతే భవేత్ తృణాదివత్ స్వాభావిక ప్రధానస్యాపి పరిణామో యది తృణాదేరపి స్వాభావిక పరిణామో అభ్యుపగమ్యేత.
గడ్డి మొదలగు వాటితోనే స్వాభావికంగా పరిణామం పాల రూపంలో చెందొచ్చు మీ ప్రధానం కూడా. అవును కదా, గడ్డి మొదలైనంతా కూడా స్వాభావికంగానే పాలుగా మారుతున్నాయి. అట్లాగే మీ ప్రధానం కూడా అవి స్వాభావికంగానే మారితే మీ ప్రధానం కూడా స్వాభావికంగానే మారుతుంది. అది స్వాభావికంగా మారడం లేదుగా. ఎందుకు అంటే స్వాభావిక తృణాది నా స్వాభావిక పరిణామం అభ్యుపగమ్యతే. అవి స్వాభావికంగానే మారుతున్నాయని మేము ఒప్పుకోవడం లేదు. నువ్వంటే మేము ఒప్పుకుంటే స్వాభావికంగానే మారుతున్నాయి పాలలో అని ఒప్పుకుంటే అది మీ ప్రధానం కూడా మారుతుందని ఒప్పుకునేవాళ్ళం. మరి ఇవి స్వాభావికంగా మారడం లేదు గడ్డి వగైర మొదలంతా కూడా. ఎందుకంటావా, నిమిత్తాంతరోపలబ్ధేవి, అక్కడ వేరే నిమిత్తం ఉంది. ఆ నిమిత్తాన్ని బట్టి గడ్డి పాలుగా మారుతుంది కానీ నిమిత్తం లేకుండా గడ్డి పాలుగా మారడం లేదు. ఏంటో కథం నిమిత్తాంతరోపలబ్ధి ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి ఉత్తరపక్షికి. నిమిత్తాంతర ఉపలబ్ధి ఎట్లా నీకు అక్కడ కనిపించింది, మాకు కనిపించిన నిమిత్తం నీకెట్లా కనిపించింది అని ఒకవేళ అడుగుతావేమో. అన్యత్రాభావాతు, వేరే దగ్గర కనిపించడం లేదు. వేరే దగ్గర ఏంటిది, ఆవు తింటేనే పాలు అవుతున్నాయి, ఎద్దు తింటే పాలు కావడం లేదుగా. పాలు గడ్డి పాలుగా మారుతుంటే అని ఇప్పుడు ఎద్దు తిన్నా కావాలా? ఇప్పుడు అమ్మగారులు అన్నం తింటే పాలు అవుతున్నాయి అంటే అమ్మగారు తింటే పాలు అవుతున్నాయా? ఏదో నిమిత్తాన్ని పెట్టుకొని పాలు అవుతున్నాయా? అట్లాగే ఆవు తింటేనే పాలు అవుతున్నాయి, ఎద్దు తింటే పాలు కావడం లేదుగా, అవుతున్నాయా? మరి గడ్డి స్వభావంగానే పాలుగా మారుతున్నాయంటే అన్నిట్లో పాలుగా మారాలా? అన్నిట్లో పాలుగా మారడం లేదు. యదాహి నిర్నిమిత్తమేతద్ దేన్వేవై ఉపభుక్తం తృణాది క్షీరీ భవతి నహి ప్రహీనమనడుతో అది భుక్తం వా. ఆవు తిన్న గడ్డి మాత్రమే పాలుగా మారుతుంది కానీ ప్రహీనం అనడు ఉపభుక్తం. అనడు అంటే ఏది ఎద్దులలో అది ఉంటుంది గంగర, దాని పేరేంటిది, ఆంబోతు వగైరా ఉంటాయి కదా, అవి తింటే పాలవుతున్నాయా? కావడము లేదు. అంటే మరి అది లోకంలో చూడబడుతుంది మామూలుగా, ఎక్కడ చూసినా ఎవరు చెప్పినా అది అంతేను. తదా సర్వ ఏవ